శివుడు తన తలపై చంద్రుణ్ణి ఎందుకు ధరించాడు? అది కేవలం అలంకారమా, లేక ఒక శాపము నుంచి చంద్రుణ్ణి కాపాడిన గుర్తా? ఈ కథలో ఉంది దక్షుడి కోపం, చంద్రుడి తప్పు మరియు శివుడి కరుణ. ప్రజాపతి దక్షుడికి 27 కుమార్తెలు ఉన్నారు. వారిని చంద్రుడికి వివాహం చేశాడు. ఈ 27 మంది మనకు తెలిసిన 27 నక్షత్రాలుగా భావించబడతారు. చంద్రుడు అందర్నీ సమానంగా చూసుకోవాలి, కాని అతనికి రోహిణిపై ప్రత్యేకమైన ప్రేమ. రోజులు గడిచే కొద్దీ మిగతా భార్యలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. వారి బాధ పెరిగింది. చివరకు వారు తమ తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్లి అన్నీ చెప్పారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచాడు. అందర్నీ సమానంగా చూడాలి, ఒక్కరిపైనే మక్కువ చూపడం ధర్మం కాదు అని హెచ్చరించాడు. కాని చంద్రుడు మారలేదు. ఇది చూసిన దక్షుడికి కోపం వచ్చింది. చంద్రుణ్ణి శపించాడు. నీ కాంతి క్రమంగా తగ్గిపోవాలి. ఆ శాపం ప్రభావం మొదలైంది. ప్రతిరోజూ చంద్రుడి వెలుగు తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు ప్రకాశించిన చంద్రుడు క్షీణించసాగాడు. దేవతలు కూడా ఆందోళన చెందారు. చంద్రుడు తన తప్పును గ్రహించాడు. తన గర్వం, తన పక్షపాతం, తన నిర్లక్ష్యం తానే తన పతనానికి కారణమయ్యాయని అర్థమైంది. అప్పుడు చంద్రుడు శివుణ్ణి ఆశ్రయించాడు. తపస్సు చేశాడు. భక్తితో ప్రార్థించాడు. మహాదేవా, నా తప్పు తెలిసింది, నన్ను రక్షించు. చంద్రుడి పశ్చాత్తాపాన్ని చూసి శివుడు కరుణించాడు. కాని దక్షుడి శాపాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. దాని ప్రభావాన్ని మార్చాడు. చంద్రుడు పూర్తిగా నశించకుండా కొంతకాలం క్షీణించి మళ్లీ కొంతకాలం పెరిగే వరమిచ్చాడు. అలా చంద్రుడి తగ్గుదల, పెరుగుదల ఒక చక్రంలా కొనసాగుతుందని పురాణ కథ చెబుతుంది. అంతేకాదు, శివుడు చంద్రుణ్ణి తన జటాజూటంపై ధరించాడు. అప్పట్నుంచి శివుడు చంద్రశేఖరుడు, అంటే తలపై చంద్రుణ్ణి ధరించినవాడు, చంద్రుడికి శరణు ఇచ్చినవాడు, తప్పు చేసిన వాడిని నాశనం చేయకుండా మార్పుకు అవకాశమిచ్చినవాడు. ఈ కథకు సోమనాథ క్షేత్రంతో కూడా గాఢమైన సంబంధం ఉందని సంప్రదాయం చెబుతుంది. చంద్రుడు శివుణ్ణి ఆరాధించిన ప్రదేశంగా సోమనాథాన్ని భావిస్తారు. సోమ్ అంటే చంద్రుడు, నాథ్ అంటే ప్రభు. అందుకే శివుడు అక్కడ సోమనాథుడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. శివుడి తలపై మాత్రమే కాదు, కొన్ని పార్వతీదేవి, అమ్మవారి రూపాలలో కూడా తలపై చంద్రరేఖను మనం చూస్తుంటాం. దీనికి చంద్రుడి శాపంలాంటి ప్రత్యేకమైన మరో కథను తప్పనిసరిగా చెప్పరు. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఆ చంద్రరేఖను శివశక్తుల ఐక్యతకు, శాంతికి, దివ్య చైతన్యానికి ఒక సంకేతంగా భావిస్తారు. అంటే శివుడు, శక్తి రెండు వేర్వేరు రూపాలుగా కనిపించినా వారి దివ్యత్వం పరస్పరం విడదీయలేనిదనే భావన. ఈ కథలో మరో అందమైన భావం కూడా ఉంది. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఒకరోజు పెరుగుతాడు, మరో రోజు తగ్గుతాడు. మన మనసు కూడా అలాగే మారుతూ ఉంటుంది. సంతోషం, బాధ, కోపం, ఆశ, నిరాశ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఆ మారే చంద్రుణ్ణి తన తలపై ప్రశాంతంగా ధరించిన శివుడు మనసుపై నియంత్రణకు ప్రతీకగా భావించబడతాడు. అందుకే శివుడి తలపై చంద్రుడు కేవలం ఒక అలంకారం కాదు, అది తప్పు చేసినవాడికి మార్పు అవకాశం ఉందనే గుర్తు. పతనం తర్వాత మళ్లీ ఎదగవచ్చనే గుర్తు. మారుతూ ఉండే మనసుపై స్థిరత్వం సాధించాలనే గుర్తు. హరహర మహాదేవ. ఓం నమః శివాయ.